మూవీస్, సినిమాలు చాలా వరకు మనసు గురించి ఈ విధంగా చెబుతూ ఉంటాయి. మనసు మాట వినదని, మనసుని అర్థం చేసుకోవడం కష్టమని, మనసు మనల్ని బాధిస్తుంది అని, అన్ని సమస్యలకు కారణం మనసే అని, ఆ మనసుని చంపేయాలి అని ఈ విధంగా ఎన్నో కబుర్లు సినిమాలు చెప్తాయి మనకి. కానీ అదంతా నిజం కాదు. మరి మనకి బాధను కలిగించేది ఏమిటి? మనసుని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో సరిపడా ఆహారం లేకపోతే తల్లి తాను తినకుండా పిల్లలకు పెట్టి, నా పిల్లలు తింటే నేను తిన్నట్లే, వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్లే అని అనుకుంటూ ఉంటుంది. అసలు అది నిజమేనా? ఆ తల్లి నిజంగానే ఆనందంగా ఉంటుందా? కేవలం తన పిల్లల ఆకలి తీర్చి ఆలోచించండి. నో. ఎంతకాలం ఉండగలదు? తాను తినకుండా కేవలం ఊహల్లో తృప్తిని వెతుకుతూ ఎంతకాలం ఆమె ఉండగలదు? ఏదో ఒక టైంలో తాను తెలుసుకుంటుంది కదా, తాను హ్యాపీగా లేను అని. దీనికి మీరేమంటారు? ఒప్పుకుంటారా? అదేవిధంగా మన ఇంద్రియాలను తృప్తిపరిచి వాటి ఆకలిని తీర్చి ఎంతకాలం మన మనసు సంతోషంగా ఉండగలదు? ఉండలేదు. మన కంటికి నచ్చినవి చూస్తూ, నోటికి రుచికరమైనవి తింటూ, చెవులకు ముక్కు, చర్మం వీటి అన్నిటినీ తృప్తిపరిచి మనస్సు ఆనందంగా ఉండలేదు. మనసుకు కావలసిన ఆనందం కేవలం మంచి పుస్తకాలు చదవడం ద్వారా, భక్తి గీతాలు వినడం ద్వారా, సత్సాంగత్యం ద్వారా, శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, మనలోని చెడు అలవాట్లను తెలుసుకుని వాటి నుండి విముక్తి పొందడం ద్వారా, అంటే సెల్ఫ్ ఎనాలసిస్, మనస్సు సంతోషంగా తృప్తిగా ఉండగలదు. ఇంద్రియాల తృప్తి అనేది కేవలం మిథ్యా ఆనందం, నిజమైన ఆనందం కాదు. మనసుని మనం ట్రైనప్ చేసాం. దేనికి? ఇంద్రియాలు తృప్తిపరిచి. ఎక్కడ తల్లి ఎలా అయితే ఫీల్ అవుతుందో అలా మన మనసుకి మనం అలవాటు చేసాం. ఏ విధంగా? ఓకే, ఈ ఇంద్రియాలన్నీ తృప్తి పడితే నేను తృప్తిగా ఉన్నట్టే అని చెప్పేసి మన మనసుని మనం అలా ఆలోచించేలా చేసాం. దానికి అలా అలవాటు చేసాం. మనం నిజానికి అలవాటు చేసాం, హ్యాబిట్ చేసేసాం. అందువల్ల ఇంద్రియాలు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్లని మనసుని భ్రమలో పెట్టేశాం అన్నమాట. సో అది కాదు. కానీ ఎలా అయితే భూమిలోని బంగారం మట్టితో నిండి ఉంటుందో అలా మన ఆత్మ కొన్ని చెడు సంస్కారాలను మోసుకొస్తుంది. ఆ చెడు హ్యాబిట్స్ నుండి ఆత్మ విముక్తి పొందాలంటే మనసు యొక్క సహాయం కావాలి. బికాస్ అవర్ మైండ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ అవర్ సోల్. భగవంతుడు మనస్సుని ఆత్మకు రక్షణగా కల్పించారు. దాన్ని నీకు అవసరమైనట్టు ఉపయోగించు అని చెప్పేసి. సో మన ఆత్మకు మనసు ఒక వరం లాంటిది. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మేక్ అవర్ సెల్స్ బెటర్. అవర్ మైండ్ ఈజ్ లైక్ ఎలాస్టిక్. ఈ మనసు చాలా శక్తివంతమైనది. ఇంద్రియాల మాయ నుండి మనల్ని చాలా ఈజీగా బయటపడేయగలదు. ఇమాజిన్ అవర్ సెన్సెస్ యాజ్ యాంట్ అండ్ అవర్ మైండ్ యాజ్ బిగ్ ఓషన్. ఒక పెద్ద అల లాంటి మనస్సు చీమలాంటి ఎమోషన్స్ని ఏం చేయగలదు? సో డోంట్ ఫియర్ ఆఫ్ ఎమోషన్స్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ పవర్ఫుల్ టూల్ కాల్డ్ మైండ్, జస్ట్ ట్రైన్ ఇట్. మన పని ఏంటి అంటే ఆ మనసు యొక్క పవర్ని మనం గుర్తు చేస్తూ ఉండాలి. మేక్ ఇట్ రిమెంబర్ ఆఫ్ ఇట్స్ పవర్. తన శక్తిని తను గుర్తు చేయడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనసుని యొక్క పవర్ని మనం గుర్తు చేస్తూ ఉన్నామో, ట్రైనప్ చేసామో, అప్పుడు ఈ ఎమోషన్స్ అన్నీ కూడా, ఈ ఇంద్రియాల యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మనసు ముందు చాలా చిన్నవైపోయి అవి ఎప్పుడు కూడా మనల్ని ఎఫెక్ట్ చేయవు, బాధించవు. ఇక సో మచ్ విల్ పవర్, మనసుకు ఎంతో విల్ పవర్ ఉంటుంది. సో ఆ విల్ పవర్ని మనం ఉపయోగించి మన ఆత్మ యొక్క సంతృప్తికి కారణంగా మనం చేసుకోవాలి తప్ప మనసుని ఒక బాధను కలిగించే ఒక పరికరంగా మనం వాడకూడదు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ని మనం ఉపయోగించుకోవాలి. సో ఆల్ ది బెస్ట్. నేను అందిస్తున్న ఈ కంటెంట్ అంతా గాడ్ టాక్స్ విత్ అర్జున, ద భగవద్గీతలోని ఈ సారాంశం. ఈ గీతను శ్లోకాలకి వాటి అర్థాన్ని గ్రహించడానికి కాకుండా మన నిత్య జీవితానికి ఎలా అన్వయించాలో తెలియజేస్తుంది.
నిజానికి మన భగవద్గీతను ఆ శ్లోకాలు బట్టి పడడానికి కాకుండా ఆ శ్లోకంలోని అర్థంలో మనం ఆచరణలో ఏ విధంగా ఉంచాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మార్పు తెంచుకోవడానికి, చెడు అలవాట్ల నుంచి మనల్ని బయటపడేయడానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకి భగవద్గీతని తెలియజేస్తుంది. అదే మనం తెలుసుకోవాలి కూడా. సో నా ఈ వీడియోస్ ద్వారా భగవద్గీత యొక్క బోధల్ని ఈ విధంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక యోగి ఆత్మకథ పుస్తకం, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. రైటర్ వచ్చేసి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు. ఈయన చేతే ది భగవద్గీత గాడ్ టాక్స్ విత్ అర్జున అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మన యోగానంద గారు వివరించినటువంటి భగవద్గీత యొక్క కంటెంట్ సారాంశమే మీకు ఈ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి కూడా కంప్లీట్ గైడ్, కంప్లీట్ చాప్టర్స్ అనేది పాడ్కాస్ట్ అనేది ఈ ఛానల్లో ఉంది. సో మీరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే బుక్ రివ్యూ కూడా చూడాలి అనుకుంటే పాడ్కాస్ట్ని చూడవలసిందిగా కోరుతున్నాను.